గత ఎపిసోడ్లో మనం ఒక ఇంపార్టెంట్ ట్రూత్ చూసాం. మీ లెర్నింగ్ ఎబిలిటీ ఫిక్స్డ్ కాదు, మీ మెదడు చేంజ్ అవ్వగలదు. డాక్టర్ బార్బరా ఓక్లీ లాంటి వ్యక్తి మారగలిగారు, మీరు మారగలరు. కానీ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఇలా ఎక్స్పీరియన్స్ చేశారా? ఒక ప్రాబ్లం గంట సేపు ట్రై చేశారు, ఏమీ రాలేదు. ఫ్రస్ట్రేటెడ్గా లేచి వెళ్ళారు, చాయ్ తాగారు, వెళ్ళి వాక్ చేశారు. తిరిగి వచ్చినప్పుడు ఆన్సర్ అక్కడే ఉంది, క్లియర్లీ. మీరు ఆ మూమెంట్లో ఏమనుకున్నారు? కోయిన్సిడెన్స్ అని కాదు, అది మీ మెదడులో ఒక రహస్య గది పనిచేసింది. ఈరోజు ఆ రహస్యం తెలుసుకుంటాం. మీ మెదడులో 2 గదులున్నాయి, మీకు ఒక్కటే తెలుసు. రెండోది తెరిచినప్పుడు అంతా మారిపోతుంది. 20వ శతాబ్దం మొదలైనప్పటి నుండి సైంటిస్ట్స్ మన మెదడుని కేర్ఫుల్లీ స్టడీ చేశారు. వాళ్ళు ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్ డిస్కవర్ చేశారు. మన మెదడు 2 కంప్లీట్లీ డిఫరెంట్ మోడ్స్లో పనిచేస్తుంది. మొదటిది ఫోకస్డ్ మోడ్, రెండవది డిఫ్యూజ్ మోడ్. ఈ 2 లెర్నింగ్కి ఈక్వల్ ఇంపార్టెంట్. కానీ మీరు ఒకే సమయంలో 2 మోడ్స్లో ఉండలేరు. మీరు ఒకదానిలో ఉంటే రెండవది క్వైట్లీ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంది. ఇది డాక్టర్ బార్బరా ఓక్లీ గారి ఏ మైండ్ ఫర్ నంబర్స్లో కోర్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఒక్కో గది గురించి కేర్ఫుల్లీ చూద్దాం, ఎందుకంటే ఈ 2 గదులు అర్థమైతే మీరిక మళ్ళీ స్ట్రగుల్ చేయరు. మొదటి గది ఫోకస్డ్ మోడ్. మీరు ఏదైనా చదువుతున్నారు, ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు, లేదా ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అప్పుడు మీరు ఫోకస్డ్ మోడ్లో ఉన్నారు. ఇది మీ మెదడు యొక్క స్పాట్లైట్. ఒక్క విషయం మీద షార్ప్, ఇంటెన్స్, డైరెక్ట్ అటెన్షన్. మీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్, మీ ఫోర్హెడ్ వెనుక ఉన్న బ్రెయిన్ ఏరియా ఆ మొమెంట్లో ఫుల్ పవర్తో పనిచేస్తుంది. ఇది మీకు ఒక తెలుగు అనాలజీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు రాత్రి చీకట్లో టార్చ్తో వెళ్తున్నారనుకోండి. ఒక నారో, బ్రైట్ బీమ్ ఆఫ్ లైట్. ఆ బీమ్ ఎక్కడ పడిందో ఆ ఒక్క చోటే క్లియర్లీ కనిపిస్తుంది. చాలా ప్రిసైజ్, చాలా పవర్ఫుల్. కానీ అదే సమయంలో దాని పక్కన ఏముందో కనిపించదు. ఇదే ఫోకస్డ్ మోడ్. ఇది చాలా వాల్యుబుల్, ఎస్పెషలీ మీకు ఆల్రెడీ తెలిసిన కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు. మల్టిప్లికేషన్ టేబుల్ రిపీట్ చేయడం, వొకాబులరీ రివైజ్ చేయడం, ఫెమిలియర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అన్నీ ఫోకస్డ్ మోడ్లో జరుగుతాయి. కానీ ఒక ప్రాబ్లం పూర్తిగా న్యూ అయినప్పుడు, మీకు అర్థం కాని కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలన్నప్పుడు, అప్పుడు ఫోకస్డ్ మోడ్ అలోన్ సరిపోదు, రెండో గది కావాలి. ఇప్పుడు రెండో గది డిఫ్యూజ్ మోడ్. ఇది మీ మెదడు యొక్క అత్యంత శక్తివంతమైన గది. కానీ చాలామంది దీన్ని ఎప్పుడూ యూజ్ చేయరు, ఎందుకంటే దీన్ని యూజ్ చేయడానికి మీరు చదవడం ఆపాలి. డిఫ్యూజ్ మోడ్ అంటే మీ మెదడు రిలాక్స్ అయినప్పుడు జరిగే ప్రాసెసింగ్. వాక్ చేస్తున్నారు, షవర్ తీసుకుంటున్నారు, రైస్ తింటున్నారు, నిద్రపోతున్నారు. ఈ మూమెంట్స్లో మీ మెదడులో బ్యాక్గ్రౌండ్లో ఒక పవర్ఫుల్ వర్క్ జరుగుతుంది. డిఫరెంట్ బ్రెయిన్ ఏరియాస్ కనెక్ట్ అవుతున్నాయి, అన్ఎక్స్పెక్టెడ్ సొల్యూషన్స్ ఎమర్జ్ అవుతున్నాయి. అందుకే చాయ్ తర్వాత ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఒక అనాలజీ చెప్పాలి. మీ ఇంట్లో వెరాండాలో ఒక పెద్ద ల్యాంప్ ఉందనుకోండి. దాని లైట్ అన్ని దిక్కులా సాఫ్ట్గా వ్యాపిస్తుంది. ఒక్కచోటే బ్రైట్ కాదు, కానీ మొత్తం గది కనిపిస్తుంది. మూలల్లో ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి, మీకు తెలియని కనెక్షన్స్ కనిపిస్తాయి. ఇదే డిఫ్యూజ్ మోడ్. ఫోకస్డ్ మోడ్ టార్చ్ లాంటిది, ఒక్కచోట బ్రైట్. డిఫ్యూజ్ మోడ్ వెరాండా ల్యాంప్ లాంటిది, అన్ని వైపులా సాఫ్ట్గా. రెండూ కావాలి, రెండూ వాల్యుయబుల్, రెండూ మీవే. డాక్టర్ ఓక్లీ గారు ఈ 2 మోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ అనాలజీ వాడతారు. పాత పిన్ బాల్ మెషిన్ గేమ్ గురించి మీకు తెలుసా? అందులో ఒక బాల్ ఉంటుంది, అది వేగంగా వెళ్ళి బంపర్స్కి తగులుతుంది. ఒక్కో బంపర్ నుండి మళ్ళీ ఒక బంపర్కి బౌన్స్ అవుతుంది. మీ థాట్ అదే బాల్, మీ బ్రెయిన్లోని న్యూరల్ కనెక్షన్స్ అవే బంపర్స్. ఫోకస్డ్ మోడ్లో బంపర్స్ చాలా దగ్గరగా ఉంటాయి, బాల్ అక్కడే టైట్గా బౌన్స్ అవుతుంది. ప్రిసైజ్, కంట్రోల్డ్, ఫెమిలియర్. మీకు ఆల్రెడీ తెలిసిన పాత్వేస్ ఫాలో అవుతాయి. డిఫ్యూజ్ మోడ్లో బంపర్స్ చాలా దూరంగా ఉంటాయి, బాల్ వైడ్గా ట్రావెల్ చేస్తుంది. ఫార్ అవే ఏరియాస్ ఎక్స్ప్లోర్ అవుతాయి, అన్ఎక్స్పెక్టెడ్ కనెక్షన్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఫోకస్డ్ మోడ్లో ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ సొల్యూషన్ మీ బ్రెయిన్లో దూరంగా ఉన్న ఏరియాలో ఉంది. ఫోకస్డ్ మోడ్ బాల్ ఆ ఏరియాకి చేరుకోలేదు,
బంపర్స్ దానికి అడ్డు వస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలి? స్విచ్ చేయాలి. డిఫ్యూజ్ మోడ్కి వెళ్ళాలి. బాల్ దూరంగా ట్రావెల్ చేసి సొల్యూషన్ని ఫైండ్ చేసుకుంటుంది. ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఇది బ్రెయిన్ సైన్స్. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ ట్రూత్ చెప్తాను. మ్యాథ్ మరియు సైన్స్ ఎందుకు కష్టంగా అనిపిస్తాయో ఇది మీ తప్పు కాదు, ఇది ఎవల్యూషన్. మన మెదడు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో డెవలప్ అయింది. పీపుల్తో మాట్లాడడానికి, డేంజర్ డిటెక్ట్ చేయడానికి, ఫుడ్ ఫైండ్ చేయడానికి. కానీ అల్జిబ్రా, క్యాల్కులస్, కెమికల్ ఈక్వేషన్స్ ఇవి మన బ్రెయిన్కి న్యాచురల్లీ ఫెమిలియర్ కాదు. ఇవి అబ్స్ట్రాక్ట్. ఒక కౌని చూపించి ఇది కౌ అని చెప్పవచ్చు, కానీ ప్లస్ సైన్ని చూపించి అది అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. ఒక సింబల్ మల్టిపుల్ ఆపరేషన్స్ రిప్రజెంట్ చేస్తుంది. డాక్టర్ ఓక్లీ చెప్తారు, ఇది మన బ్రెయిన్లో పిన్ బాల్ బంపర్స్ని సాఫ్ట్ చేస్తుందట. బాల్ ప్రాపర్లీ బౌన్స్ కావడానికి ఎక్స్ట్రా ప్రాక్టీస్ కావాలి. అందుకే మ్యాథ్తో స్ట్రగుల్ చేయడం వీక్నెస్ కాదు, అది హ్యూమన్ బ్రెయిన్ యొక్క న్యాచురల్ రెస్పాన్స్. కానీ మరియు ఇది ఇంపార్టెంట్, ఎక్స్ట్రా ప్రాక్టీస్తో ఆ బంపర్స్ హార్డన్ అవుతాయి, బ్రెయిన్ అడాప్ట్ అవుతుంది, మ్యాథ్ ఈజియర్ అవుతుంది. మీరు స్ట్రగుల్ చేస్తున్నారంటే మీ బ్రెయిన్ అసాధారణమైన పని చేస్తుంది, అది కొత్తది నేర్చుకుంటుంది, అది గ్రో అవుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్ క్వశ్చన్, మీరు డిఫ్యూజ్ మోడ్ని ఎలా యాక్టివేట్ చేయగలరు? ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు డిఫ్యూజ్ మోడ్ని కమాండ్ చేయలేరు, మీరు దానికి కండిషన్స్ క్రియేట్ చేయగలరు. ఇవి పనిచేస్తాయి. మొదటిది వాక్. చదవటం ఆపి 10-15 నిమిషాలు వాక్ చేయండి. మీ నేబర్హుడ్లో రూఫ్ మీద ఎక్కడైనా. ఫోన్ వద్దు, జస్ట్ వాక్. రెండవది షవర్ లేదా పని చేయడం. డిషెస్ వాష్ చేస్తున్నారు, స్వీపింగ్ చేస్తున్నారు, ఆ మూమెంట్స్లో మీ మెదడు బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ చేస్తుంది. మూడవది నిద్ర. ఇది అత్యంత పవర్ఫుల్ డిఫ్యూజ్ మోడ్ టూల్. డిఫికల్ట్ కాన్సెప్ట్ చదివి నిద్రపోండి, మార్నింగ్లో క్లారిటీ మెరుగవుతుంది. ఇది కేవలం రెస్ట్ కాదు, ఇది యాక్టివ్ బ్రెయిన్ వర్క్. నాలుగవది పామోడోరో టెక్నిక్. ప్రివ్యూ. 25 నిమిషాలు ఫోకస్ చేయండి, 5 నిమిషాలు జెన్యూన్లీ బ్రేక్ తీసుకోండి. ఆ 5 నిమిషాల్లో మీ మెదడు డిఫ్యూజ్ మోడ్లో ఉంటుంది. ఈ ప్యాటర్న్ ఫోకస్ రెస్ట్, ఫోకస్ రెస్ట్, ఇది మీ రోజు డిజైన్ చేయాల్సిన విధానం. పింగ్ పాంగ్ బాల్లా బ్యాక్ అండ్ ఫోర్త్, 2 సైడ్స్ లేకుండా గేమ్ లేదు. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ డిస్కవరీ చేసాం. మీ మెదడులో 2 గదులున్నాయి. ఫోకస్ మోడ్ మీ టార్చ్, డిఫ్యూజ్ మోడ్ మీ వెరాండా ల్యాంప్. 2 కావాలి, 2 మీవే, 2 పవర్ఫుల్. ఈరోజు రాత్రి మీకు ఒక్క పని చేయమని అడుగుతున్నాను. మీకిప్పుడు ఒక డిఫికల్ట్ టాపిక్ ఉందా, ఎగ్జామ్లో, కాలేజ్లో, వర్క్లో, ఆ టాపిక్ మీద 25 నిమిషాలు జెన్యూన్లీ స్టడీ చేయండి. ఫోన్ పక్కన పెట్టండి, ఫోకస్ చేయండి. తర్వాత పూర్తిగా ఆపండి, వాక్కి వెళ్ళండి లేదా పడుకోండి. మెదడుని రెస్ట్ ఇవ్వండి. రేపు మార్నింగ్ ఆ టాపిక్ మీద మళ్ళీ చూడండి. ఏదైనా క్లియర్గా అనిపిస్తుందా రాత్రి కంటే? ఆ క్లారిటీ డిఫ్యూజ్ మోడ్ పనిచేసిన రిజల్ట్. షేర్ చేయండి ఈ వీడియోని. ఎవరైతే చదివినా అర్థం కావటం లేదు అని ఫ్రస్ట్రేట్ అవుతున్నారు వారికి ఈ 2 గదుల రహస్యం తెలియాలి. తర్వాత ఎపిసోడ్లో ఎడిసన్ ఎందుకు నిద్రపోతూ ఇన్వెన్షన్స్ చేశాడు. నిద్ర మరియు రెస్ట్ అవి లేజీ కాదు, అవి సైన్స్. ఎడిసన్ నిద్రపోయాడు, నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మీ మెదడు రెడీ, 2 గదులు తెరిచాయి. ఇప్పుడు మీది